Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Today we have the Platina 100 king of మనకి మైలేజ్ అన్నమాట. సో 100cc సెగ్మెంట్లో మనకి అండర్ 1 lakh రూపీస్లో వన్ ఆఫ్ ది కంఫర్టబుల్ అలాగే మోస్ట్ మైలేజ్ ఇచ్చే బండి అంటే ఇదే అన్నమాట. సో ఈ బైక్ ఇచ్చే మైలేజ్ అనేది చాలా క్రేజీగా ఉంటుంది. అండ్ ప్లాటినా 100కి అలాగే 110కి జస్ట్ మనకి 4000 రూపీస్ మాత్రమే ప్రైస్ వేరియేషన్ అనేది ఉంది. సో 110 తీసుకోవాలా లేకపోతే 100 తీసుకోవాలా, అలాగే మనకు ఈ బైక్కి డైరెక్ట్ కాంపిటీషన్ అయినా హీరో నుంచి హీరో స్ప్లెండర్ ప్లస్ తీసుకోవాలా, ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఈ బైక్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్రేకింగ్, సస్పెన్షన్, ఎవ్రీథింగ్ కూడా మాట్లాడుకుందాం. అండ్ ఈ బైక్ని నాకు రివ్యూ చేయడానికి ప్రొవైడ్ చేసిన వివిసి బజాజ్ థర్డ్ బండ్ వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. సో లేట్ చేయకుండా బైక్ని రైడ్ అయితే చేద్దాం. సో ఫస్ట్లీ బైక్ పైన కూర్చున్న తర్వాత ఎంత లైట్ వెయిట్ ఉందంటే అంత లైట్ వెయిట్ ఉంది. కూర్చోగానే బండి వెనక్కి వెళ్ళిపోతుంది లిటరల్గా, అంత లైట్ వెయిట్ ఉంది. చాలా కాంపాక్ట్గా అయితే ఉంటుంది. అండ్ ఇగ్నిషన్ స్టార్ట్ చేద్దాం. అండ్ 807mm సీట్ హైట్ ఉంది కాబట్టి లైక్ 5'2", 5'3" ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా మేనేజ్ చేయవచ్చు, ఎందుకంటే మనకి చాలా స్లిమ్గా ఉంది. సో అదే మనం హెచ్ఎఫ్ డిలక్స్తో కంపేర్ చేస్తే హెచ్ఎఫ్ డిలక్స్ అనేది కొద్దిగా బ్రాడ్గా ఉంటుంది కాబట్టి సో షార్ట్ రైడర్స్కి ఏంటంటే అంత ఈజీగా యాక్సెస్ చేయడానికి ఉండదు, బట్ ఇది చాలా ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. సో బైక్ని స్టార్ట్ చేద్దాం. సో బైక్ అయితే చాలా స్మూత్ అండ్ రిఫైన్డ్ అయితే ఉంది, బట్ మనకి హై స్పీడ్ లైక్ 50-60 తర్వాత వైబ్రేషన్స్ అయితే డెఫినెట్లీ వస్తాయి ఈ సెగ్మెంట్ బైక్స్లో, అది మాత్రం కామన్ అన్నమాట. ఒకసారి రేవిస్తాను. సో స్లైట్లీ మనకు బజినెస్ అనేది, వైబ్రేషన్ అనేది ట్యాంక్ దగ్గర అలాగే సీట్ దగ్గర, ఫుట్ పెక్స్ దగ్గర తెలుస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బైక్లో మనకి గేర్ ప్యాటర్న్ అనేది టోటల్లీ డిఫరెంట్. 4 గేర్స్ కూడా మనకి ముందుకేయాలన్నమాట, న్యూట్రల్ అనేది వెనకాల ఉంటుంది. సో ఇది లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్ అవుతూ ఉంటుంది. నేను కూడా చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాను ఈ బండి పైన. లేట్ చేయకుండా బైక్ని రైడ్ చేద్దాం. బండి అయితే ఇనిషియల్గా చాలా స్మూత్ అనిపిస్తుంది నాకు. ఒకటే ఏంటంటే ఈ గేర్ బాక్స్ అనేది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. సో గేర్స్ అన్నీ కూడా ముందుకుంటాయి కాబట్టి కొద్దిగా మనకు కన్ఫ్యూజింగ్ అయితే ఈ బైక్ అనేది ఉంటుంది. అలవాటు అయితే అవ్వాలన్నమాట. సో మిర్రర్స్ లేవు, నాకు అలవాటు లేదు వితౌట్ మిర్రర్స్ రైడ్ చేయడం. సో కొద్దిగా వెనక చూస్తూ ఉండాలి టర్న్ చేసేటప్పుడు. చింటూ బ్రో, ఎండ ఉంది బ్రో, తిరగకు, ఎండ దెబ్బ తగులుతుంది. అండ్ థర్డ్ గేర్లో ఉన్నాను, లిటరల్గా థ్రాటిల్ ఇవ్వగానే పుల్ చేస్తుంది. సో బైక్ యొక్క పవర్ టు వెయిట్ రేషియో కూడా చాలా బెటర్గా ఉంది, ఎందుకంటే చాలా లైట్ వెయిట్ అసలు బైక్. అండ్ సస్పెన్షన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, నేను చూడండి గేర్ డౌన్ చేయాల్సింది, గేర్ వేస్తున్నాను నేను. సో ఇదే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది అసలు యాక్చువల్గా చెప్పాలి అని అంటే, ఎందుకంటే టోటల్గా మనకి 4 గేర్స్ కూడా ముందరికి అని చెప్పాను కదా, ఇప్పుడు గేర్ వేయాలంటే ముందరికి, సో గేర్ తీయాలంటే వెనక్కి. సో నేను నా బ్రెయిన్లో ఏంటంటే సేవ్ చేసుకోవాలన్నమాట. సో ఈ బండి యొక్క గేర్స్ అనేవి ముందుకుంటాయి, న్యూట్రల్ చేయాలి, అలాగే గేర్ డౌన్ చేయాలంటే వెనకకి వేయాలని చెప్పేసి ఇది ఒక్కటి లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో ఇప్పుడు గేర్ వేయాలంటే ముందరికి. సో అలవాటు చేసుకుంటున్నాను నేను కూడా, ఇది ఒక్కటి కన్ఫ్యూజింగ్ ఉంటుంది. బట్ బండి యొక్క సస్పెన్షన్ ఏదైతే ఉంది కదా, వన్ ఆఫ్ ది బెస్ట్ సస్పెన్షన్ అన్నమాట. ఎంత సాఫ్ట్గా ఉందంటే, సో మీరు సింగిల్గా వెళ్ళినప్పుడు ఏంటంటే కొద్దిగా మీకు ఆ బౌన్సీ ఎఫెక్ట్ అనేది ఉండొచ్చు, బట్ పిలియన్తో పాటు వెళ్తున్నప్పుడు ఆ షాక్స్ అనేది, ఆ బంప్స్ అన్నీ కూడా చాలా ఈజీగా మనకు అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. అండ్ ఇలాంటి బైక్స్ అన్నీ కూడా ఏంటంటే మనకు ఉరికిచ్చడానికి అయితే కాదు, లైక్ ఇలా కంఫర్టబుల్గా వెళ్ళడానికి, మెయిన్గా కంఫర్ట్ ఇంకా మైలేజ్ కోసం అయితే ఈ బైక్ని కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో మెయిన్గా ఈ బైక్ని లైక్ స్విగ్గీ, జొమాటో, జెప్టో, సో ఎవరైతే డెలివరీ పార్ట్నర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళకి మాత్రం చాలా బెస్ట్ బైక్, ఎందుకంటే మనకు లో మెయింటెనెన్స్ ఉంటుంది, అలాగే మైలేజ్ అనేది మెయిన్ అన్నమాట. చాలా అంటే చాలా మంచి మైలేజ్ అనేది వస్తుంది. సో ఇలాంటి ఫోటోల నుంచి కూడా తీసుకెళ్ళినప్పుడు సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి మనం యూటర్న్ చేద్దాం, ఒక్కసారి తిరిగి చూడాల్సి వస్తుంది నేను. సో ఈ గేర్ బాక్స్ అనేది నాకు అలవాటు అవ్వాలంటే కొద్దిగా టైం పడుతుంది. సో రియర్ రోడ్ ఈస్ ఎంప్టీ. సో టర్న్ చేద్దాం. సో గేర్ బాక్స్ చాలా అంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. సో షిఫ్ట్ చేసేటప్పుడు అలవాటు అయిపోయింది ఫ్రంట్కి అని చెప్పేసి, బట్ మళ్ళీ న్యూట్రల్ చేయాలంటే మళ్ళీ నేను ఫ్రంట్కే వేస్తున్నాను. సో ఇది ఒక్కటి కన్ఫ్యూజింగ్ ఉంది, బట్ కంఫర్ట్ పరంగా, హ్యాండ్లింగ్ పరంగా, సస్పెన్షన్ పరంగా చాలా అంటే చాలా బాగుంది. సో టైర్స్ గ్రిప్ అనేది పర్లేదు, డీసెంట్గానే ఉంది. సో దీంట్లో ఏంటంటే లైక్ ఏదో మెట్రో టైర్స్ అని చెప్పేసి ఇస్తున్నారు. సో అవి కాకుండా దీంట్లో లైక్ సిఎట్ కానీ, ఎంఆర్ఎఫ్ కానీ, లేకపోతే యూరో గ్రిప్ టైర్స్ ఇచ్చుంటే బాగుండని చెప్పి నా ఒపీనియన్. అండ్ బ్రేకింగ్ గురించి మాట్లాడదాం ముందర ఎంటీ రోడ్ దొరికిన తర్వాత. సో బండి పికప్ కూడా పర్లేదు, మనకు సిటీకి యూజబుల్ పికప్ ఉంది, మరీ తక్కువ అన్నట్టు కూడా ఏం అనిపిస్తలేదు. సో స్లైట్లీ ఏంటంటే నాకు స్ప్లెండర్ కంటే ఇదే కొద్దిగా పవర్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అండ్ మీరు స్పీడ్గా వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు ఈ బైక్లో.
మరీ అంత వైబ్రేషన్స్ కూడా అనిపించలేవు. లైక్ 60-70 వెళ్ళినప్పుడు ఈజీగా మీకు తెలుస్తాయి వైబ్రేషన్స్. మళ్ళీ గేర్ నేను డౌన్ చేయాల్సింది మళ్ళీ అప్ చేస్తున్నాను. ఇది ఒక్కటే చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. అసలు ఈ బండి అలవాటు కావడానికి టైం పడుతుంది, ఎందుకంటే మనకు రెగ్యులర్ గేర్స్కి దీనికి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. సో మళ్ళీ గేర్ డౌన్ చేయాలంటే బ్యాక్ కదా. సో ఇలా నేను చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను అసలు. ఇది ఒక్కటి గేర్ ప్యాటర్న్ నార్మల్గా ఇచ్చుంటే బాగుండేది అసలు. మెయిన్గా సస్పెన్షన్ ఫీడ్బ్యాక్. సో ఇలాంటి దాంట్లో నుంచి వెళ్ళినా కూడా సో మనకు ఎక్కడ కూడా ఇష్యూ అనేది రాదు. సో అంత కంఫర్టబుల్గా అయితే ఉంది. అండ్ నార్మల్గా మీరు ర్యాపిడో అవన్నీ వేస్తున్నప్పుడు, జెప్టో వేస్తున్నప్పుడు ఇలాంటి గలీలోనే తిరుగుతారు కాబట్టి నేను కూడా ఇలాంటి గలీలోనే తిప్పి చూపిస్తున్నాను. సో మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది కాబట్టి. సో ఇక్కడ మనకి చిన్న బ్యాడ్ రోడ్ ప్యాచ్ అస్సలు నిలవట్లేదు, చాలా కంఫర్టబుల్గా ఉంది అసలు. సస్పెన్షన్ పరంగా 10/10 ఇవ్వచ్చు. అండ్ బ్రేకింగ్ గురించి మాట్లాడితే రియర్ మనకి డ్రమ్ బ్రేక్ ఉంది కదా. సో బ్రేకింగ్ బయట అనేది కూడా పర్లేదు, బాగానే ఉంది అనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ నుంచి మనం యూటర్న్ చేసుకొని వెళ్దాం. సో మిర్రర్స్ లేవు, తిరిగి చూడాలి. అండ్ వెయిట్ అయితే అస్సలు తెలియదు, అసలు వెయిట్ ఉన్నట్టు కూడా తెలియదు. సో ఎంత సన్నగా ఉన్నా కూడా మీరు వెయిట్ అనేది అస్సలు తెలియదు. అండ్ బ్రేక్స్ పర్లేదు, బాగానే ఉన్నాయి. ఒక్కసారి ఫ్రంట్ బ్రేక్ అనేది యూజ్ చేస్తాను. ఫ్రంట్ బాగానే ఉంది. నాకు ఎందుకో ఫ్రంట్తో కంపేర్ చేసుకుంటే రియర్ బ్రేక్ అనేది ఇంకా బెటర్గా అనిపిస్తుంది. ఒకసారి రెండు కంబైన్డ్గా యూజ్ చేసి చూద్దాం. సో కంబైన్డ్గా యూజ్ చేస్తే మాత్రం ఇంకా బెటర్గా ఉంది బ్రేకింగ్ బయట రెస్పాన్స్ అనేది. అండ్ ఇలాంటి స్పీడ్ బ్రేకర్స్ వస్తే అసలు జూజీబీ అన్నమాట ఈ సస్పెన్షన్కి. చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో మీకు ఎక్కడ పాటోల్స్ కూడా తెలియవు. ఒక్కటి ఏంటంటే గేర్ బాక్స్ అనేది మీకు డిఫికల్టీ అవుతుంది. సో మనకి పర్ఫార్మెన్స్ కూడా యూజబుల్ పర్ఫార్మెన్స్ ఉంది, హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ సెంటర్లో మనకి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు కాబట్టి ఆన్ ది వేలో మీరు ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. అండ్ టోటల్గా మనకి అనలాగ్ మీటర్ ఎలాంటి అడావిడి అనేది లేదు. మనకి ఫ్యూల్ మీటర్ కూడా చాలా అక్యురేట్గా చూపిస్తుంది కంపేర్డ్ విత్ డిజిటల్ మీటర్స్. అండ్ మీరు ఎట్లయితే ఆన్ ఆఫ్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ మనకి ఒక స్విచ్ అనేది ఉంది, ఇక్కడ నుంచి మీరు ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ బండి పైన మీరు ముగ్గురు కూడా కూర్చొని వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో అంత స్పేషియస్ సీట్ అనేది దీంట్లో ఉంది, నేను రికమెండ్ చేయను. బట్ దీంట్లో ఒకటి నాకు ఏంటంటే ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది. బట్ దీంట్లో మనకి ట్యూబ్ టైర్స్ అయితే ఇచ్చారు. సో 110లో ఏంటంటే మనకి ట్యూబ్లెస్ ఉంటుంది, దీంట్లో మనకి ట్యూబ్ టైర్స్ అనేవి ఉంటాయి. ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ అయితే కొన్ని ప్లేస్లో ఇంకొద్దిగా బెటర్గా చేయాల్సింది అనిపించింది. అండ్ చాలామందికి ఉండే డౌట్ దీని యొక్క మైలేజ్ ఎంత వస్తుంది. మనకు 11 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. సో దీని యొక్క మైలేజ్ అనేది మీరు ఆన్ అండ్ యావరేజ్గా మీరు నడిపే దానిపైన ఉంటుంది కాబట్టి సో మీరు స్లోగా నడుపుకుంటే మైలేజ్ అనేది మనకి చాలా ఎక్కువ వస్తుంది. లైక్ మీరు 80 వరకు కూడా ఈ బండి నుంచి మైలేజ్ అనేది తీయొచ్చు. సో ఆన్ అండ్ యావరేజ్గా మనకు సిటీలో హెవీ ట్రాఫిక్లో నడుపుకున్నా కూడా 65 to 70 kmph మైలేజ్ అనేది చాలా ఈజీగా ఈ బండి నుంచి మీరైతే క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో మైలేజ్ పరంగా ఎక్కడ కూడా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు, మీకు బెస్ట్ మైలేజ్ ఇస్తుంది ఈ బండి. అండ్ ఒక్కసారి మనం స్పీడ్గా వెళ్ళి బ్రేక్స్ అనేది టెస్ట్ చేద్దాం. సో కంబైన్డ్గా యూజ్ చేస్తే బ్రేకింగ్ బైట్ అండ్ రెస్పాన్స్ చాలా బాగుంది. అండ్ ఒక్కటే గేర్ బాక్స్ మీకు చాలాసార్లు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఎందుకంటే అలవాటు అవ్వాలి ఇది. ఎందుకంటే మన ఏ బైక్లో కూడా అన్ని గేర్స్ ముందరకైతే ఉండవు, దీంట్లో ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అండ్ టర్నింగ్ రేడియస్ కూడా చాలా బాగుంది, అసలు లైట్ వెయిట్ అనిపిస్తుంది. మీకు ఎక్కడ కూడా మీకు వెయిట్ అనేది తెలియదు. సో మీకు ఈజీగా టర్న్ చేస్తూ వెళ్ళొచ్చు, ఈజీగా ఫ్లిక్ చేసుకోవచ్చు. అసలు మీరు బండి నడుపుతున్నట్టే ఉండదు, చెప్పాలంటే ఒక సైకిల్ నడుపుతున్నట్టు ఉంటుంది అన్నమాట. లైక్ మీరు ఒక హెవీ బైక్ నుంచి వచ్చారనుకోండి, ఈ బండి పైన కూర్చోగానే ఎంత లైట్ వెయిట్ ఉంది అసలు ఇది అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది. అసలు సైకిల్ లాగా మీరు రిటర్న్గా ఆడుకోవచ్చు అనమాట. అండ్ మళ్ళీ స్పీడ్ బ్రేకర్ మళ్ళీ ఎక్కిచ్చేసాను. సో ఇక్కడ కూడా ఎక్కిచ్చేసాను. సో టెన్షన్ కూడా లేదు. సో ఇలా మీరు ప్రతిసారి స్లో చేయాల్సిన అవసరం కూడా లేదు, సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ బాగుంది కాబట్టి. సో ప్రతిసారి ఇలా చేయకండి. సో మనకి ఫోక్ సీల్స్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మనకి పికప్ కూడా గేర్ బాక్స్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది, ఎక్కడ కూడా గేర్స్ ఆడగా పడుతున్నాయి అన్నట్లు లేవు, చాలా స్మూత్గా పడుతున్నాయి. సో ఫైనల్గా మరి ఈ బండిని ఎవరు తీసుకోవాలి అంటే ఎవరికైతే ₹1,00,000 లోపల ఒక మంచి మైలేజ్ బండి కావాలి, సో కంఫర్టబుల్ సస్పెన్షన్ కావాలి, కంఫర్టబుల్ రైడింగ్ పోస్టర్ కావాలి, బండి చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉండాలి, అండ్ లో మెయింటెనెన్స్ కాస్ట్ ఉండాలి, అలాగే మాకు సర్వీస్ నెట్వర్క్ కూడా చాలా వైడ్గా ఉండాలి అనుకుంటే మీరు ప్లాటినా 100 అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సో నేనేం చెప్తానంటే ఇంకొక ₹4,000 అనేది మీరు యాడ్ చేసుకుంటే మీకు ప్లాటినా 110 వస్తుంది. సో అక్కడ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు
ఇంజన్ కెపాసిటీ అనేది అక్కడ పెద్దగా. సో అక్కడ మనకి ఏంటంటే 115 సీసీ ఇంజన్ వస్తుంది. సో దీంట్లో మనకి 100 సీసీ ఇంజన్ వస్తే దానిలో మనకి 115 సీసీ ఇంజన్ వస్తుంది కాబట్టి సో ఇంజన్ కెపాసిటీ స్లైట్లీ మనకి పెద్దగా ఉంది కాబట్టి అదొక అడ్వాంటేజ్ అనేది ఉంది. అండ్ మైలేజ్ కూడా స్లైట్లీ తక్కువ వస్తుంది దీంతో కంపేర్ చేసుకుంటే. బట్ అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మైలేజ్ బైక్ అనమాట. అండ్ దాంట్లో మనకి ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి. అండ్ కంఫర్ట్ టెక్ మనకి సస్పెన్షన్ అనేది ఉంటుంది. సీట్ అనేది ఇంకా మోర్ కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. సో నేనేం చెప్తానంటే 95,000 రూపీస్ ఈ బండికి పెట్టే బదులు ఇంకొక మీరు 4,000 రూపీస్ అనేది యాడ్ చేసుకుంటే మీకు ప్లాటినా 110 వస్తుంది. అది వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అన్నమాట దీంతో కంపేర్ చేసుకుంటే. మరి ప్లాటినా 100 తీసుకోవాలా లేకపోతే స్ప్లెండర్ 100 తీసుకోవాలా అంటే ఇక్కడ ఒకటే చెప్తాను, మెయిన్గా మైలేజ్ కావాలి అలాగే బెస్ట్ సస్పెన్షన్ కావాలంటే మీరు ఈ బండిని తీసుకోవచ్చు. సో ఎవరికైతే లైక్ రీసేల్ వాల్యూ ఎక్కువ ఉండాలి అలాగే కొద్దిగా ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, సో మాకు బెటర్ బిల్డ్ క్వాలిటీ కావాలి అలాగే రీసేల్ వాల్యూ ఉండాలి, మంచి మైలేజ్ రావాలి, ట్యూబ్లెస్ టైర్స్ కావాలి అనుకుంటే అండ్ మెయిన్గా ఏంటంటే దాని యొక్క సర్వీస్ నెట్వర్క్ అనేది చాలా వైడ్ అండ్ ఆ బండి కూడా లాంచ్ అయ్యి చాలా ఇయర్స్ అవుతుంది కాబట్టి మీకు స్పేర్ పార్ట్స్ కూడా ప్రతి ప్లేస్లో దొరికేస్తాయి. అండ్ మీకు చిన్న చిన్న మెకానిక్స్ కూడా ఆ బండిని చాలా ఈజీగా రిపేర్ అయితే చేస్తారు. సో అదొక అడ్వాంటేజ్ అనేది ఆ బైక్లో ఉందన్నమాట. సో ఓవరాల్గా ఇది బజాజ్ ప్లాటినా 100 అలాగే స్ప్లెండర్ ప్లస్ అలాగే ప్లాటినా 110 గురించి అన్నమాట. సో ఈ 3 బైక్స్ని మీరు టెస్ట్ రైడ్ చేయండి. సో మీకు ఏది బెటర్ అనిపిస్తుందో అది మీరు కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. సో నేనేం చెప్తానంటే మీ దగ్గర ₹1,00,000 బడ్జెట్ ఉంది అని అంటే మీరు స్ప్లెండర్ తీసుకునే బదులు ప్లాటినా 110 తీసుకోండి. అది చాలా బెస్ట్ బైక్ అన్నమాట. మీకు స్లైట్లీ ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ తక్కువ ఉండొచ్చు, బట్ మీకేంటంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది అండ్ మీకు కంఫర్ట్ అనేది చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది. సో సస్పెన్షన్ అనేది ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అన్నమాట. ఏ బైక్ కూడా బీట్ చేయలేదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఐ విల్ సీ యూ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.